నిరుద్యోగ నిర్మూలన చేసే శక్తి చంద్రబాబుకే ఉందని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జనసేన పార్టీ సమావేశం జరిగింది. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించేందుకు జనసేన మండల గ్రామ అధ్యక్షులతో పాటు ప్రజాప్రతినిధులు 50% జనసేన కోటాలో నామినేట్ పదవులు పొందిన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు బండి రామకృష్ణ మాట్లాడుతూ బుద్ధప్రసాద్ నాయకత్వం జనసేనకు బలమైన నియోజకవర్గంగా ఉన్న అవనిగడ్డ నుంచి ఆలపాటికి అత్యధిక మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అవకాశాలు కల్పించాం, రైతుకి న్యాయం చేసే ప్రయత్నం చేశాం. అంచేత రైతులకు సంబంధించిన వాళ్ళు, రైతాంగానికి సంబంధించిన వాళ్ళు కూడా మనం బలపరచాలని చెప్పుకోవాలి. అలాగే రిటైర్డ్ ఉద్యోగస్తులకి వాళ్ళందరికీ పెన్షన్ వాళ్ళు సక్రమంగా ఇస్తున్నాం. ఈ వర్గాలను మనం ఆకట్టుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, అలాగే న్యాయవాదులు ఉన్నారు ఇప్పుడు ఇటు ముందు సరే న్యాయవాదులు కూడా న్యాయాన్ని అనుసరించి కోర్టుని బలపరచాలని చెప్పి వాళ్ళని కూడా కోరాల్సిన అవసరం ఉంది. అందుచేత దేంటి రకరకాల వర్గాల వాళ్ళు ఉన్నారు. ఈ రకరకాల వర్గాల్ని మనం ఏ విధంగా మనం ఆకట్టుకొని మనం ముందు తీసుకెళ్తామన్నది ఒక ఆలోచన చేయాలి. నేను ఒకటే మిమ్మల్ని కోరేదంటే మీరు వెళ్ళి ఈ ఓటర్లను కలిసారనుకోండి, తద్వారా ఏమైందంటే మీకు కూడా కొంత అనుభవం వస్తుంది. పట్టభద్రులను కలవటం అంటే అది ప్రత్యేకించి జరిగే పని కాదు. అది మామూలు ఎలక్షన్ వేరు, మామూలు ఎలక్షన్లో మన ప్రచారం ఆ కథ వేరు. చేయాల్సిన అవసరం ప్రత్యేకించి దేవనపోయి వెంకటేశ్వరం కదా. ఎందుకంటే ఆయన మన పార్టీలో ఇవాళ బీసీ వర్గాలు తక్కువ. బీసీ వర్గాలను చేర్చే బాధ్యత, బీసీ వర్గాలను జనసేన యొక్క తిప్పే బాధ్యత ప్రత్యేకించి వెంకటేశ్వరం తీసుకోవాలి. అలాగే పాపారావు గారికి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఇచ్చారు. అంచేత ఈ పార్టీ వాళ్ళ బీసీలకే ప్రాధాన్యత ఇస్తున్న విషయం మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అలాగే రాబోయే రోజుల్లో ఎస్సీలకి ఎస్టీలకు కూడా మనం తప్పనిసరిగా అవకాశాలు వస్తాయి. అలాగే మహిళలకు అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఈ రిజర్వేషన్స్ చాలా పెట్టారు కనుక వాటిలో మనం అవకాశం తీసుకోవచ్చు. అయితే ఇది రిజర్వేషన్ రాలా, ప్రాజెక్ట్ కమిటీ అనేది ఇది రిజర్వేషన్ లేదు. కానీ అయినప్పటికీ కూడా మనం మన పార్టీ కాకపోయినా మన పార్టీలో చేర్చుకొని ఎప్పుడు నిరంతరం రైతు సమస్య మీద పోరాడుతున్న వ్యక్తిగా చలపరిచిన శిష్యుడిగా ఆయన ఎప్పుడు మమ్మల్ని నిద్రపోని ఇచ్చేవాడు కాదు. అందుకే సమస్యలు తెలుసు కనుక అతను మన పార్టీలో తెచ్చుకొని వాళ్ళ ఆయనకి ఇవ్వటం జరిగింది. అందుచేత